హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా డీమ్డ్ యూనివర్సిటీస్లో పార్టిసిపేట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ మీరు తప్పనిసరిగా నీట్ యూజీ 2026 రిజల్ట్స్ వచ్చిన తర్వాత మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ అంతకంటే ఎక్కువ స్కోర్ కలిగి ఉంటేనే అప్పుడు ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ లో పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే మనకి బేసిక్ గా నీట్ యూజీ కౌన్సిలింగ్ అంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఉంటుంది, అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఉంటుంది. స్టేట్ కోటాలో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ 3 టైప్స్ ఉంటాయి. వాటికి సంబంధించి ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను నా ఛానల్లో. అంటే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంది. అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మనకి 2 టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. 15% గవర్నమెంట్ కోటా సీట్స్ ఉంటాయి, అంటే ఫ్రీ సీట్స్. అలాగే పేమెంట్ సీట్స్ అంటే డీమ్డ్ యూనివర్సిటీ సీట్స్. అయితే ఎవరికైతే స్టేట్ లో ఏ కేటగిరీ లేదా కన్వీనర్ కోటాలో, అలాగే ఆల్ ఇండియా కోటా 15% గవర్నమెంట్ కోటాలో సీటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయో ఆ స్టూడెంట్స్, ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీకి పేమెంట్ చేసి ఎంబీబీఎస్ అడ్మిషన్ పొందే స్తోమత ఉంటే స్టేట్ కోటాలో మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీకి పార్టిసిపేట్ చేయండి. అలా కాకుండా ఒకవేళ బాగా తక్కువ స్కోర్ వచ్చి బి కేటగిరీలో కూడా మీకు సీటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటే సి కేటగిరీ ఫీజు స్టేట్ లో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంటే సుమారుగా 25 లక్షలకి పైగా ఉంటుంది కాబట్టి ప్రైవేట్ కాలేజెస్ లో, అలాంటి సందర్భంలో డీమ్డ్ యూనివర్సిటీస్ లో కొంచెం తక్కువ స్కోర్ ఇచ్చినా కూడా మీకు మోడరేట్ అమౌంట్ కి సీటు వచ్చే అవకాశం మేనేజ్మెంట్ కోటాలో ఉంటుంది. కాబట్టి అలాంటి స్టూడెంట్స్ కోసం ఈ రోజు ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అసలు టోటల్ గా ఎన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అలాగే రౌండ్ 1 నుండి టోటల్ అన్ని రౌండ్స్ కలిపి 2025 కౌన్సిలింగ్ డేటాను బేస్ చేసుకుని డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఎంత వరకు ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉంది, అంటే కట్ ఆఫ్ ఎంత, అలాగే ఈచ్ కాలేజ్ లో ట్యూషన్ ఫీజు ఎంత ఉంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదండి, గుర్తుంచుకోండి, డీమ్డ్ యూనివర్సిటీస్ లో మీరు అడ్మిషన్ పొందాలి అంటే ఖచ్చితంగా కేవలము ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఆల్ ఇండియా కోటా గవర్నమెంట్ కోటా సీట్స్ కోసం పార్టిసిపేట్ చేసే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీతో పాటుగా సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 10,000 రూపాయలు పే చేయాలి. అదే ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 5,000 రూపాయలు పే చేయాలి. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ ఫీతో పాటుగా 2 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పే చేసి అప్పుడు మాత్రమే డీమ్డ్ యూనివర్సిటీస్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. ఇది మర్చిపోకండి. అర్థమైంది కదా? ఇప్పుడు అసలు టోటల్ గా మనకి ఎన్ని డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చాను. 57 డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. డీమ్డ్ యూనివర్సిటీస్ లో కూడా మరలా మనకి 2 టైప్ ఆఫ్ సీట్స్ ఉంటాయి, అంటే పెయిడ్ సీట్స్ అంటారు, అలాగే ఎన్ఆర్ఐ సీట్స్ కూడా ఉంటాయి. కానీ నేను ప్రస్తుతానికి ఈ రోజు ఈ వీడియోలో కేవలం మేనేజ్మెంట్ లేదా పెయిడ్ సీట్స్ కి సంబంధించిన డేటాను మాత్రమే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ చాలా హైయెస్ట్ అమౌంట్ ఉంటుంది కాబట్టి దాని గురించి నేను ప్రస్తావించను. సో ప్రస్తుతానికి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మనకి టోటల్ గా 57 డీమ్డ్ యూనివర్సిటీస్ లో సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 100% సీట్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటాయి. అలాగే ఈ 57 కాలేజెస్ కూడా టోటల్ గా 13 రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ లో మినిమం 10 లక్షల నుండి మాక్సిమం 30,50,000 వరకు ఫీజు ఉంటుంది. అయితే 2025 కౌన్సిలింగ్ డేటాను బేస్ చేసుకొని ఇప్పుడు మనకి టోటల్ గా 57 కాలేజెస్ ఉన్నాయి అని చెప్పాను. ఆ 57 కాలేజెస్ లో కూడా మనకి ఏ ర్యాంక్ వరకు లేదా ఏ నీడ్ స్కోర్ వరకు సీట్ వచ్చింది, అలాగే ఆ కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీజు ఎంత సంవత్సరానికి, అలాగే ఏ రౌండ్ లో ఆ సీట్ వచ్చింది, అంటే లాస్ట్ ర్యాంకర్ ఏ రౌండ్ లో జాయిన్ అయ్యారు అనేది కూడా క్లియర్ గా ఇచ్చాను. టోటల్ గా మనకి 4 రౌండ్స్ ఉంటాయి డీమ్డ్ యూనివర్సిటీస్ లో కూడా. రౌండ్ 1, 2 మాపప్ రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్, ఇంకా సీట్స్ మిగిలిపోతే స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా ఉంటుంది. కాబట్టి అన్ని రౌండ్స్ కలిపి మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అండ్ ఫీ స్ట్రక్చర్ ఇచ్చాను. ఇది కూడా నీడ్ స్కోర్ ని బేస్ చేసుకుని ఆర్డర్ లో ఇవ్వడం జరిగింది. సో హైయెస్ట్ టు లీస్ట్ ఇచ్చానండి. ఫస్ట్ కస్తూర్బా మెడికల్ కాలేజీ, అంటే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలినవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అంటే, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ కాలేజీ కర్ణాటక స్టేట్ లో ఉంది. ఈ కాలేజ్ లో జాయిన్ అయినటువంటి ఆల్ ఇండియా ర్యాంకర్ 43,835 ర్యాంక్ తో జాయిన్ అయ్యారు. ఆ స్టూడెంట్ యొక్క స్కోర్ 508. అయితే ఇక్కడ మీరు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ర్యాంక్ మాత్రమే. ఎందుకంటే
ఒకవేళ స్కోర్ మారొచ్చేమో కానీ ర్యాంక్ అయితే మాత్రం అప్రాక్సిమేట్ గా ఇలాగే ఉంటుంది. అయితే ఒక 10,000 తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. దీనికి తగ్గట్లుగా ఈ సంవత్సరం ఎంత స్కోర్ ఉంటుంది అనేది మనకి రిజల్ట్స్ వస్తే కానీ అవగాహన రాదు. ప్రస్తుతానికి అంటే ఈ సంవత్సరం ఎక్స్పెక్టెడ్ స్కోర్ కూడా ఇలాగే వస్తుంది అని భావిస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పేపర్ టఫ్ గా ఉంది, ఈ సంవత్సరం కూడా పేపర్ టఫ్ గా ఉంది కాబట్టి అప్రాక్సిమేట్ గా ఇలాగే ఉండొచ్చు అనుకుంటున్నాను. లేదా ఒక 5 లేక 10 మార్కులు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. క్లియర్. అలాగే ఈ కస్తూర్బా మణిపాల్లో ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 17,70,000 రూపాయలు. ఈ ర్యాంకర్ జాయిన్ అయింది ఇక్కడ రౌండ్ 2 లో. అంటే రౌండ్ 2 కి కస్తూర్బా మణిపాల్లో అన్ని సీట్స్ కూడా కంప్లీట్ అయిపోయినట్లుగా భావించాలి మనం. ఇక దీని తర్వాత అసలు కౌన్సిలింగ్ జరగలేదు ఈ కాలేజ్కి, ఎందుకంటే అన్ని సీట్స్ కంప్లీట్ అయిపోయినాయి, జాయిన్ అయిపోయారు స్టూడెంట్స్. అర్థమైంది కదా. నెక్స్ట్ అలాగే సింబాయిసిస్ మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ పూణే. ఇక్కడ ఓన్లీ గర్ల్స్ కి మాత్రమే ఉంటుంది. ఇక్కడ కూడా నీట్ స్కోర్ 501 మార్కు, అలాగే 10 లక్షలు మాత్రమే ఉంటుంది ఇక్కడ ఫీజు. అతి తక్కువ ఫీజు ఇక్కడేనండి కేవలము. ఇక్కడ కూడా రౌండ్ 2 కి సీట్స్ అయిపోయినాయి. అర్థమైంది కదా. ఇలా రిమైనింగ్ కాలేజెస్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, అవసరమైతే మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఎనిపోయా మెడికల్ కాలేజ్ మైనారిటీ అని ఇచ్చారు. అంటే ముస్లిం మైనారిటీ కాలేజ్ ఇది. ఇక్కడ ఓన్లీ ముస్లిం స్టూడెంట్స్ మాత్రమే జాయిన్ అవ్వరు, నాన్ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ సీట్స్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం తెలియజేయాలి అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ లో జాయిన్ అయినటువంటి ఒక స్టూడెంట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అని మాత్రమే మీకు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి నాన్ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ఆ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ సీనియర్స్ ని లేదా అక్కడ జాయిన్ అయినటువంటి నాన్ ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ని అప్రోచ్ అయ్యి అక్కడ ఎలా ఉంటుంది, స్టడీ ఎలా ఉంటుంది, అలాగే స్టూడెంట్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా కనుక్కొని అప్పుడు మాత్రమే మీ పిల్లల్ని జాయిన్ చేసుకోండి. కొంచెం అంటే నాన్ మైనారిటీ స్టూడెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నట్లుగా నేను విన్నాను. ఆ స్టూడెంట్ చాలా స్ట్రగుల్ అవుతూ అంటే సీట్ క్యాన్సిల్ చేసుకోవాలి అనుకునేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అర్థమైంది కదా. అలాగని అన్ని కాలేజెస్ బెస్ట్ అని చెప్పట్లేదు, లేదా అన్ని కాలేజెస్ చెడ్డవని నేను చెప్పడం లేదు. కానీ నాకు తెలిసిన ఫీడ్బ్యాక్ ని మీకు తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకసారి జాయిన్ అయ్యాక మళ్ళీ క్యాన్సిల్ చేసుకునే అవకాశం కష్టం మీకు. ఓకే, అలాగే తెలంగాణ స్టేట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 కాలేజెస్ ఉన్నాయి. మల్లారెడ్డి కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఉంది, అలాగే ఉమెన్స్ కాలేజ్ ఉంది. ఇక్కడ ఫీజు కూడా 21.5 అంటే 21,50,000 రూపాయలు కో ఎడ్యుకేషన్ ఉంది. అదే గర్ల్స్ కాలేజ్ కి అయితేనేమో 20.5 lakhs ఉంది. అలాగే నెక్స్ట్ కాలేజెస్ లో చూసినట్లయితే ఇక్కడ మనకి గీతమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది ఆంధ్రాలో ఉంది. ఇక్కడ ఫీజు 25,37,000 రూపాయలు ఉంటుంది. అలాగే రిమైనింగ్ కాలేజెస్ కూడా చూసుకోండి. అయితే ఇక్కడ ఒక కాలేజ్ గురించి ప్రస్తావించాలి అనుకుంటున్నాను, సవిత మెడికల్ కాలేజ్ గురించి ప్రస్తావించాలి అనుకుంటున్నాను. ముఖ్యంగా అంటే నాకు అక్కడ తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అకామిడేషన్ ఇస్తున్నారు, కానీ హాస్టల్లో ఫుడ్ అవైలబుల్ గా లేదు అని నేను విన్నాను. కాబట్టి ఒకవేళ ఎవరైనా సవిత మెడికల్ కాలేజ్ ని చూస్ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అన్ని విషయాలు కూడా చూసుకొని కంఫర్టబుల్ గా ఉంటేనే జాయిన్ చేసుకోండి. అక్కడ యూజీ అండ్ పీజీకి రెండింటికి కూడా హాస్టల్లో ఫుడ్ అయితే లేదు, మెస్ లేదు, ఓన్లీ అకామిడేషన్ మాత్రం ఇస్తున్నారు. ఫుడ్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్ అని విన్నాను. అది కూడా ఒకవేళ రూమ్స్ తీసుకోవాలి అన్న కూడా హైవేలో ఉంటుంది, చాలా ఇబ్బంది అని విన్నాను. సో ఇది కూడా మీరు మైండ్ లో ఉంచుకోండి. డీమ్డ్ యూనివర్సిటీస్ లో జాయిన్ చేసేటప్పుడు మీరు ప్రతిదీ కూడా ఒకసారి కంటితో చూసుకొని వచ్చి జాయిన్ చేస్తే బెటర్ అండి. ఎందుకంటే మన స్టేట్ గాని ప్లేస్ కి పిల్లల్ని పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలంటే ఇక్కడ మీకు టాబ్లెట్ ఫార్మాట్ లో కనిపించే ఫీజును బట్టి అది టాప్ మోస్ట్ కాలేజీ, బెస్ట్ కాలేజీ అని భావించొద్దు దయచేసి. ఎందుకంటే వీళ్ళు పర్మిషన్స్ తెచ్చుకొని వాళ్ళకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకొని ఆ ఫీజుని ఫిక్స్ చేయించుకుంటారు. అంతేగాని అక్కడ ఫెసిలిటీస్, కాలేజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచింగ్ అదంతా కూడా బాగుంటుందని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. నేను ఆల్రెడీ పుదుచ్చేరి కాలేజ్ ని ఒకసారి విజిట్ కూడా చేసి వచ్చాను. ఒకసారి పుదుచ్చేరి కాలేజీకి వెళ్ళి కూడా చూసి వచ్చాను, డీమ్డ్ కాలేజీ. అక్కడ చూస్తే అసలు ఒక శ్రీ చైతన్య నారాయణ బిల్డింగ్స్ ఇంకా చాలా బాగుంటాయి చెప్పాలంటే వాటికంటే. అదే కాలేజ్ లో ఇంజనీరింగ్ జరుగుతుంది, డిగ్రీ జరుగుతుంది, అక్కడే మెడికల్ కాలేజ్ జరుగుతుంది షిఫ్ట్ వారీగా. అలాంటి కాలేజ్ కూడా ఫీజు అబౌట్ 25 lakhs పెట్టి రన్ చేస్తున్నారు. సో ఇలాంటివి మీరు ఎక్కడైనా సరే డీమ్డ్ యూనివర్సిటీకి జాయిన్ చేయాలి అంటే మాత్రం దయచేసి నేను చెప్పేది ఒకటేనండి, మీరు కంటితో చూసుకొని అక్కడ కాలేజ్ నచ్చి అక్కడంతా కూడా ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ఉంటే పిల్లలకి చదువుతో పాటు ఫెసిలిటీస్ కూడా చూసుకొని దాని ప్రకారంగా పిల్లల్ని జాయిన్ చేయమని నా రిక్వెస్ట్. లేదంటే అనవసరంగా వీళ్ళు 5.5 years స్ట్రగుల్ అవ్వాలి స్టూడెంట్స్, గుర్తుంచుకోండి. అర్థమైంది కదా. అలాగే ఇక్కడ నేను అన్ని కాలేజెస్ ని కన్సల్టేట్ చేసి మీకు అంటే తక్కువ ప్రైస్ లో బెస్ట్ కాలేజెస్ ఏంటి అనేది చూస్తే ఈ టాప్ 5 కాలేజెస్ ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు కట్ ఆఫ్ చాలా టఫ్ గా ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కూడా, ఆల్ ఇండియా ర్యాంక్ చూస్తే 43,000 నుండి 1,39,000 లోపే ఉంది. కాబట్టి
అంటే మెరిట్ స్టూడెంట్స్ కూడా ఒకవేళ డీమ్డ్కి వెళ్ళాలి అనుకుంటే అలాంటి స్టూడెంట్స్ ఈ కాలేజెస్ ని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే కొంచెం ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. మీకు కాలేజీ పరంగా కూడా టీచింగ్ కానీ అన్ని కూడా బాగున్నాయి అని మేము వినటం జరిగింది. మీ సొంత రాష్ట్రంలో ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ కాకుండా వేరే స్టేట్ లో ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ కానీ మీరు వెళితే మీరు మరలా పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు మీ సొంత రాష్ట్రానికి మీరు నాన్ లోకల్ అవుతారు. మీకు ఒకవేళ ఏదైనా రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ కూడా మీకు నీట్ పీజీకి ఉపయోగపడదు. ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు తర్వాత ఇప్పుడు అమౌంట్ పే చేసి మరలా పీజీ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ లో పే చేసి మరలా జాయిన్ అవ్వాలి అంటే చాలా కష్టం. ఒకవేళ మేము పీజీ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ లో కట్టి జాయిన్ అవుతాం మేడం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే డీమ్డ్ యూనివర్సిటీస్ ని చూస్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. అర్థమైంది కదా? మీలో ఎవరికైనా ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ కు సంబంధించి కౌన్సిలింగ్ హెల్ప్ కావాలి అన్నా లేదా నీట్ యూజీ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. అలాగే మీకు ఒకవేళ మీ డౌట్స్ ఉండి ఆ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవాలి అంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పెడుతూ ఉన్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.